అనర్థాలు ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. లోక 2:52 చూద్దామండి. యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభు గారు ఎలా వర్ధిల్లుచున్నారండి? జ్ఞానమందును వయసు అందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు. కానీ మన బిడ్డలైతే ఎలా వర్ధిల్లుచున్నారు? యేసు ప్రభు గారికి మాట వినకపోతే రోజు వెళ్దంటారా? మనకే వెళ్తుందా? అంతటి యేసుక్రీస్తే తల్లిదండ్రుల మాటలకి, ప్రజల మాటలకి, మనుషుల మాటలకి లోబడి వర్ధిల్లుతున్నాడంటే మన బిడ్డలను మనం ఎలా వర్ధిల్లేలాగా చేయాలి? మన పిల్లలకి మనం ఎలా భయం చెప్పుకోవాలి? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి కంటే మనము గొప్పవాళ్ళమా? మన బిడ్డలు గొప్పవాళ్ళ? మనకంటే మన పిల్లలు గొప్ప కావచ్చేమో, కానీ దేవుడికైతే దేవుని తర్వాతే కదా మనము. దేవుని తర్వాతే కదా ఏదైనా, మన పిల్లలైనా మనమైనా ఏదైనా సరే. అలాంటి దేవుడే మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందు వర్ధిల్లుచున్నాడు. దేవుడు అలా వర్ధిల్లుచున్నప్పుడు మనము మన బిడ్డల్ని ఒక్క క్రమశిక్షణలో మనం ఎలా పెంచాలి? మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం, ఎంతో ఆశలు పెట్టుకుంటాం, కానీ అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. మనం జ్ఞానమందు పెంచితే జ్ఞానం కలిగి ఉంటారు, దయందు పెంచితే దయ కలిగి ఉంటారు. తండ్రి ఎలా శిక్షిస్తే వారు అలాగే నడుచుకుంటారు. తల్లిదండ్రులు ఎలా భయం చెప్తే వారే అలాగే నడుచుకుంటారు. చిన్నప్పటి నుంచి మన చేతుల్లోనే కదా పెరిగింది. వారిని ఎలా పెంచితే అలాగ. మరియా యాకోబు కూడా ఎలా పెంచారు యేసుక్రీస్తు వారిని, దానిని బట్టే కదా యేసుక్రీస్తు వారు ఈరోజు మనుషుల దయందును పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు. మనం కూడా మన బిడ్డలను కూడా అలాగే వర్ధిల్లేలాగా చేయాలి. యెషయా 55:8-9 చూద్దామండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా